డిజిటల్ మ్యాప్లో విశాఖ నగరం చోటు సంపాదించింది. అమెరికా గడ్డ మీద కాకుండా గూగుల్ సంస్థ పెడుతున్న అతిపెద్ద భారీ పెట్టుబడి విశాఖ నగరానికి వచ్చింది. 2 దశల్లో 15 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి పెట్టబోతా ఉంది. ఆల్రెడీ ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకుంది. దీనికి సంబంధించి గడిచిన 2-3 రోజులుగా పుంకాలుగా మీడియాలో, సోషల్ మీడియాలో, ప్రధాన మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా అమెరికాలో ప్రఖ్యాత పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక పెద్ద కథనాన్ని ప్రచురించింది. సహజంగా వాల్ స్ట్రీట్ జర్నల్లో ఒక చిన్న స్టోరీ, ఒక సింగిల్ కాలం ఐటమ్ వస్తే మన తెలుగు పత్రికల్లో అది పెద్ద వార్త. మహబూబ్ నగర్లో పాలెం దుర్ఘటనలో ఒక ఏసీ బస్సు కాలబడి 60 మంది చనిపోతే, ఓలో బస్సు కాలిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఆ వార్తని వాల్ స్ట్రీట్ జర్నల్ కవర్ చేసింది. ఒక చిన్న సింగిల్ కాలం ఐటంగా రాసుకుంది. తాజాగా విశాఖ నగరంలో గూగుల్ పెట్టుబడులపై అద్భుతమైన కథనాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించింది. ప్రపంచ ఐటీ నగరాల జాబితాలో విశాఖ చేరింది అనేది ఒక సారాంశం. అమెరికా గడ్డ మీద కాకుండా గూగుల్ అతిపెద్ద పెట్టుబడిని విశాఖ నగరానికి తీసుకువచ్చింది అనే విషయాన్ని ఈ పత్రిక ప్రధానంగా ప్రస్తావించింది. దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రపంచ పటంలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంటుంది విశాఖ నగరం. ఇంతకంటే సంతోషం ఏముంటుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన చిన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయినప్పటికీ పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలో అతిపెద్ద రాష్ట్రాలతో పోటీ పడతా ఉంది. యంగెస్ట్ స్టేట్ హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, అతిపెద్ద పెట్టుబడి అనేది దీని ఒక సారాంశం. గూగుల్ కమ్స్ టు ఏపీ అనే హ్యాష్ ట్యాగ్లను జత చేశారు. ఈ మేరకు వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక క్లిప్పింగ్ను కూడా చంద్రబాబు తన ట్వీట్లో పంచుకున్నారు. సహజంగా వాల్ స్ట్రీట్ జర్నల్లో ఏదైనా భారతదేశానికి సంబంధించిన ఒక వార్త వచ్చింది అంటే చాలా గొప్ప వార్త అయితేనే ఆ పత్రికల్లో చోటు దొక్కుతుంది. విశాఖ నగరంలో గూగుల్ డేటా సెంటర్ రావడం వెనుక కూటమి ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఏడాది కాలం పాటు నిరంతరం వారితో ప్రతిరోజు సంప్రదింపులు జరిపి భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వలేని విధంగా వాళ్ళకి రాయితీలు ఇవ్వడంతో పాటు వారికి ఉన్న హర్డిల్స్ అన్ని క్లియర్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని కూడా నియమించింది. దీంతో గూగుల్ సీఈఓకి, గూగుల్లో ఉన్న ఉన్నతాధికారులకి కాన్ఫిడెన్స్ కుదిరింది. దీంతో విశాఖ నగరంలో తుర్లపాడు ఏరియా మరో హైటెక్ సిటీ కాబోతా ఉంది. కేవలం ఈ గూగుల్ డేటా సెంటర్తో వచ్చే 48,000 జాబ్స్తో పాటుగా దీనికి అనుబంధంగా వందల సంఖ్యలో ఐటీ కంపెనీలు రాబోతా ఉన్నాయి. రాబోయే 10 సంవత్సరాల్లోనే హైదరాబాద్, బెంగళూరు నగరాలను తలతన్ని విశాఖ నగరం డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజధానిగా మారబోతా ఉంది. దీని మీద మీ అభిప్రాయాలు కూడా షేర్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.